ఏమైంది గిల్లు 503 రన్స్ కొట్టినావు. అలానే 2 సార్లు ఆల్అవుట్ చేసి ఇన్నింగ్స్ తేడాతోని గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేద్దాం అనుకున్నావు కదా. ఎట్లున్నది మా కంబ్యాక్? ఇప్పటికి కూడా అదే అనుకుంటానా సిల్వా. ఇలా మీరు కంబ్యాక్ ఇచ్చింది ఏమున్నది? గిల్లు ఇవాళ ఆట స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ మా 2 వికెట్లు పడ్డాయి. అయినా కానీ 257 రన్స్ కొట్టినావు. కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయినావు. 3 రోజులు ఆట అయిపోయింది. ఇక మిగిలింది 2 రోజులే. ఆ 2 రోజులల్లా సగం ఎట్లాగూ వానదేవుడు డిస్టర్బ్ చేస్తాడు కాబట్టి 1.5 రోజు మా సోనాల్ తమ్ముడు ఎట్లాగూ రేపు మినిమం ఒక 50 రన్స్ అన్న యాడ్ చేస్తాడు. ఇక మిగిలేది 170 రన్స్. అవి మీకు ఎట్లాగూ సరిపోవు. ఇక మీరు బ్యాటింగ్ వచ్చి ఇంకో 200 యాడ్ చేసేసరికి 4th డే కూడా అయిపోతుంది. ఇక 5వ రోజు మేము బ్యాటింగ్ వచ్చి ఎయిదర్ టోటల్ని చేజ్ అన్న చేస్తాం లేకుంటే డ్రా అన్న చేస్తాం. అట్లుంటది మనతోని అని నువ్వు అనుకుంటాను సిల్వా బ్రో. వాస్తవానికి ఏం జరుగుతుందో నేను చెప్తా. రేపు ఆట స్టార్ట్ అయ్యి మీరు 30 రన్స్ కొట్టక ముందే మిమ్మల్ని ఆల్అవుట్ చేసి పడేస్తాం. 200 లీడ్ ఉంటుంది. ఇక మేము బ్యాటింగ్కి వచ్చి ఒక సెషన్ బ్యాటింగ్ మొత్తం చేసి ఇంకో 200 యాడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ మిమ్మల్ని ఆల్అవుట్ చేయడానికి మాకు 5 సెషన్లు ఉంటాయి. అందులో 2 సెషన్లు వానదేవుడు తీసుకున్నా కానీ మిగిలిన 3 సెషన్లల్లా మిమ్మల్ని వట్టినే విసికి మ్యాచ్ గెలుస్తాం. చూసుకుందాం గిల్లు, చూసుకుందాం. నువ్వు చెప్పినట్టు జరుగుతుందో లేకుంటే నేను చెప్పినట్టు జరుగుతుందో. ఏంది సారాంశ్ జైన్ బ్రో ఇది? గిట్లయితే నువ్వు ఎంత లేటుగా టీంలోకి వచ్చినావో అంత తొందరగా బయటికి పోతావు. ఏమైంది కెప్టెను? ఏమైందా? బ్యాటింగ్ దొరికితే 6 రన్లు కొట్టినావు. బౌలింగ్లా 18 ఓవర్లు ఇచ్చిన ఒక్క వికెట్ కూడా తీయలే. నువ్వే గనక ఓ 2 వికెట్లు తీసేది ఉంటే ఈ పాటికి శ్రీలంక ఆల్అవుట్ అయిపోతుండే. మనకు మ్యాచ్ గెలిచే అవకాశం పెరుగుతుండే. అందరు బౌలర్లు వికెట్లు తీసిళ్ళు, నువ్వు ఒక్కనివి తప్ప. ఫస్ట్ మ్యాచ్ కదా కెప్టెన్ బ్రో, జరంతా తడబడ్డా. రేపు చూడు బౌలింగ్ ఎట్లుంటుందో. ఏంటిది ఫస్ట్ మ్యాచ్ తడబడ్డావు? మా పిల్లగాడు మానవ్ సుతారు ఎట్లా బౌలింగ్ ఎత్తాండు. ఆఫ్ఘనిస్తాన్ మీద డెబ్యూట్ చేపిస్తే 7 వికెట్లు తీసిండు. మొన్నటికి మొన్న ఫస్ట్ టెస్టులా 10 వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించిండు. ఈ మ్యాచ్లా ఆల్రెడీ 3 వికెట్లు తీసిండు. ఛాన్స్ దొరికితే బ్యాటింగ్ లో కూడా దుమ్ము లేపుతాడు. ఇప్పుడు ఏమైంది? నన్ను డ్రాప్ చేసి మరి సారాంశ జైన్ని తీసుకున్నారు. నేనైతే ఆయనతో ఒక్క వికెట్ అయినా తీసిన, ఆయనైతే అది కూడా తీత్తలేడు. చాలు, ఇక చాలు. రేపు చూపిస్తా మీకు నా బౌలింగ్ అంటే ఎట్లుంటుందో. ఆ మిగిలిన 2 పుల్లలు రేపు నేనే తీస్తా. ఏడికెళ్ళి పట్టుకొచ్చిరువే ఈ పాడికల్ని. మా ఆయనక పడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్ నుండి మొదలు పెట్టిండు కొట్టుడు. ప్రతి మ్యాచ్ లో సెంచరీ చంపుతాడు. మా బౌలర్లకి ఈ పాడికల్ని ఇంకో 10 సంవత్సరాల దాకా మర్చిపోరు. చెప్పినా కదా నేను ఎలాగోలా నెంబర్ 3 పొజిషన్లో ఆడిపోవడానికి రాలేదు. ఈ స్పాట్ ని ఫిక్స్ చేయడానికే వచ్చిన. మీ లక్కు మంచిగా లేక మళ్ళా నాకు బ్యాటింగ్ దొరికిందో ఇంకో సెంచరీ కూడా చంపుతా. నువ్వు సెంచరీ కొట్టేంత టైం ఏడున్నది గిల్లు. నువ్వు మళ్ళా 200 బాల్ ఆడి సెంచరీ కొట్టుకుంటా ఆన్నే ఉంటే మ్యాచ్ డ్రా అవుతుంది. ఐపీఎల్ చూడట్లేదా ఏంటి? నాకు 50 స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేసుడు వచ్చు, 150 స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేసుడు వచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 193 బాల్ ఆడి సెంచరీ కొట్టిన నేనే. అవసరమైతే సెకండ్ ఇన్నింగ్స్ లో 93 బాల్లనే కొడతా. మనల్ని మడత పెట్టేదాకా వదిలిపెట్టేటట్టు లేడు. అరే ఎవరో ఒకరికి పాడికల్ని అవుట్ చేయడానికి ప్లాన్ చేయలేవే. ప్రతిసారి పానకంలో పుడక లెక్క మధ్యలో తండకి సోనాలు. ఫస్ట్ మ్యాచ్ 4 రోజులలో అయిపోయేది. 180 రన్స్ కొట్టి 5వ రోజు లాస్ట్ సెషన్ దాకా తీసుకొచ్చిండు. ఈ మ్యాచ్ అన్నా తొందరగా ముగించుదామంటే మళ్ళీ 80 రన్స్ చంపిండు. నువ్వెంత ఆడినా ఎట్లయినా గెలవరువే సోనాలు. తొందరగా అవుట్ అయిపో. అట్లెట్లుంటది? గెలిచినా గెలవకపోయినా రన్స్ కొట్టుడు నా వృత్తి ధర్మం. ఈ ఇన్నింగ్స్ లో సెంచరీ చంపుతా, మళ్ళా నెక్స్ట్ ఇన్నింగ్స్ లో కూడా వచ్చి మా టీంని ఆల్అవుట్ కాకుండా చూసి మ్యాచ్ డ్రా చేస్తా. అది సోనాలు, నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు నేను చెలరైపోతా. గంతే, గందుకే ఉన్నావు నువ్వు. చెలరైపోడు తప్ప ఏం చేయలేవు. ఏంది తమ్ముడు అంత మాట అన్నావు? మరి లేకపోతే నువ్వు చేసేదేంది? మన టీంలో అందరికంటే మంచి ఫామ్లు ఉన్నది ఎవరు? ఒక్క మన టీంలో ఏంది ఈ సిరీస్ మొత్తంలోనే పాడికలతోని సమానంగా ఫామ్లు ఉన్నది నువ్వే. అలాంటి నన్ను 6 వికెట్లు పడ్డాక పంపించి రన్స్ కొట్టని చెప్తాను. ఆఖరికి నువ్వు కూడా నాకంటే ముందే పోబడితే ఏదో రన్స్ కొట్టడం లెక్క. అది కాదు తమ్ముడు, నువ్వు ఆడ కూర్చొని ఉంటే ఇంకా సోనాల్ తమ్ముడు వచ్చేది ఉన్నదని ముందు పోయిన బ్యాట్స్మెన్ మంచి కాన్ఫిడెన్స్ తోని బ్యాటింగ్ చేస్తారని మరి ఏడే చేస్తారు. వాళ్ళు కాన్ఫిడెన్స్ తోని బ్యాటింగ్ చేస్తారని నువ్వు అనుకుంటే నేను టైలెండర్స్ తోని బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. నేనే కొద్దిగా ముందు వచ్చేది ఉంటే అసలు మనకి 8 వికెట్లు కూడా పడకపోతుండే. కరెక్ట్ తమ్ముడు, నెక్స్ట్ ఇన్నింగ్స్ లో ఈ మిస్టేక్ రిపీట్ అయ్యా. నేను అందరికంటే ముందు పంపి లేకుంటే మ్యాచ్ మింగుతుంది. సిరాజు, నా ఈ సెకండ్ సెంచరీ నీకే అంకితం. నేను సెంచరీ కొట్టినంటే దానికి కారణం నువ్వే. థ్యాంక్స్ డిఎస్పి, థ్యాంక్స్. నేనేం చేసినా జూరేలు బ్రో, అంత నీ బ్యాటింగ్ మహిమ. నెంబర్ 6 పొజిషన్లు వచ్చి కూడా నాట్అవుట్గా 115 కొట్టినావంటే మామూలు విషయం కాదు. సిరాజు, నువ్వు బ్యాటింగ్ ఎట్లా చేస్తావో నాకు తెలియదా? లాస్ట్ మూమెంట్ వచ్చిందంటే అన్ని 6లు 4లే చంపుతావు. కానీ నేను సెంచరీ కంప్లీట్ చేయాలని నువ్వు రిస్క్ తీసుకోకుండా బాల్ అన్ని పర్ఫెక్ట్గా డాట్ చేసినావు. ఎప్పుడు వివ్ రిచార్డ్స్ లెక్క బ్యాటింగ్ చేసే నువ్వు
ఈ మ్యాచ్ లో నా కోసం రాహుల్ ద్రావిడ్ లెక్క బ్యాటింగ్ చేసినావు. దానిలో ఏముంది జూరెల్ బ్రో, నువ్వు సెంచరీ కొడితే నేను కొట్టినట్టు కాదా, నేను 5 వికెట్లు తీస్తే నువ్వు తీసినట్టు కాదా. ఎక్సలెంట్ బ్యాటింగ్ జూరెలు. ఫస్ట్ మ్యాచ్ లో 50, ఈ మ్యాచ్ లో 100. నైస్ బ్యాటింగ్. నేనే నీకు కోచ్ కి థ్యాంక్స్ చెప్పాలి గిల్లు. ఆల్రెడీ టీంలో 3 వికెట్ కీపర్లు ఉండగా కూడా నన్ను ఓన్లీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా చూడకుండా నా బ్యాటింగ్ ని నమ్మి అవకాశం ఇచ్చిల్లు. అవకాశాలు అందరికి అత్తే జూరెలు, కానీ కొందరు మాత్రమే నీలాగా ఉపయోగించుకుంటారు. కొందరు ఉంటారు ఎన్ని ఓవర్లు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా తీయరు. నువ్వు అనేది నన్నే నగిల్లు. నువ్వు కాకపోతే మరి వికెట్ తీయను ఇంకెవరు ఉన్నారు. రేపు మిగిలిన ఇద్దరిని నేనే అవుట్ చేస్తా అన్నా కదా కెప్టెను. ఇద్దరు అవసరం లేదు, ఒక్కగా సోనాల్ దినుషాని అవుట్ చేసి సరిపోతుంది. ఓకే, రేపు గా సోనాల్ దినుషా పుల్లా నీకు గిఫ్ట్ ఇస్తా. ఏం బౌలింగ్ చేసినావు ఫెర్నాడో, 100 రన్లు ఎత్తిచ్చినావు గానీ 4 ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసినావు. నెక్స్ట్ ఇన్నింగ్స్ లో కూడా గిట్లనే వికెట్లు తీయాలి. ఖచ్చితంగా కెప్టెను, ఖచ్చితంగా తీస్తా. నువ్వు ఇంకా లాస్ట్ మ్యాచ్ నుండి ఏం నేర్చుకోలేదు కెప్టెను. అప్పుడు కూడా గట్లనే వాళ్ళని సెకండ్ ఇన్నింగ్స్ లో తొందరగా అవుట్ చేసి వాళ్ళకి మనల్ని అవుట్ చేయడానికి మంచి టైం ఇచ్చినావు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఆ మిస్టేక్ రిపీట్ చేయకు. మిస్టేక్ రిపీట్ చేయొద్దా అంటే వాళ్ళు రన్స్ కొడతా అంటే చూసుకుంటా కూర్చుందామా? చూసుకుంటా కూర్చున్నాడు కాదు కెప్టెను. మనకు మిగిలింది 2 రోజులు. మ్యాచ్ మనం డ్రా చేసుకోవాలంటే ఎంత వీలైతే అంత టైం వేస్ట్ చేయాలి. రేపు మనం ఆల్అౌట్ అయిపోయినాక ఇండియా వాళ్ళు బ్యాటింగ్ చేయడానికి వస్తారు. తొందరపడి వాళ్ళని ఆల్అౌట్ చేయకుండా డిక్లేర్ ఇచ్చేదాకా వాళ్ళని బ్యాటింగ్ చేయనియ్యి. వాళ్ళు ఎట్లయినా లీడు 350, 400 పెట్టాలన్న దాంతో 3-4 సెషన్లు బ్యాటింగ్ చేస్తారు. ఇక తర్వాత మిగిలిన 2-3 సెషన్లు మనం ఆల్అౌట్ కాకుండా ఆగితే మ్యాచ్ డ్రా అవుతుంది. మనం వికెట్లు తీయకపోతే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 6లు 4లు చంపి ఒక సెషన్లోనే లీడు 400 దాటిస్తారు. అలానే ఉంటుంది మరి లాజిక్. నేను అవుట్ చేయకన్నా కానీ ఇష్టం ఉన్నట్టు రన్స్ ఇవ్వమని చెప్పినా రన్స్ ఇవ్వకుండా చూడాలి. అయినా ఈ కెప్టెన్సీ గురించి నీకెందుకు, ఫస్ట్ బ్యాటింగ్ చక్కగా చెయ్యి. 3 ఇన్నింగ్స్లలో ఒక్కడు కూడా చక్కగా ఆడలేదు కానీ నాకే సలహాలు ఇస్తాను. ఇక నేను చెప్పే కాడికి చెప్పినా, మిగిలింది నీ ఇష్టం. ఓకే బాయ్స్, రేపు ఆట స్టార్ట్ అవ్వడుతోనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళని ఆల్అౌట్ చేసి మళ్ళీ మనం బ్యాటింగ్కి వచ్చి 1 డే మోడ్లో బ్యాటింగ్ చేసి ఒక్క సెషన్లోనే లీడు 400 దాటియాలి. అది అవ్వదు. రేపు మేము కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తాం. ఖచ్చితంగా మ్యాచ్ని డ్రా చేసుకుంటాం. అంతే అంటావా? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనలాగా స్పూఫ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే 3వ రోజు ముగిసేసరికి శ్రీలంక ఇంకా 238 రన్స్ కొట్టాలి. 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. మధ్యలో రెయిన్ బ్రేక్స్ వస్తున్నాయి కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ 2 వికెట్లు తీయాలి. ఇక తర్వాత మనోళ్ళు బ్యాటింగ్కి వచ్చి స్లోగా బ్యాటింగ్ చేస్తే కుదరదు. ఖచ్చితంగా ఒక్క సెషన్లోనే లీడ్ 400 దాటియాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం శ్రీలంక వాళ్ళు అంత ఈజీగా ఆల్అౌట్ అయితే లేరు. WTC ఫైనల్కి పోవడానికి మనకి 12 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ గెలవడానికి ఆడాలి. ముఖ్యంగా ఫస్ట్ రేపు ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా సోనాల్ దినుషాని అవుట్ చేయాలి. లేట్ అయ్యే కొద్దీ మ్యాచ్ డ్రా అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పటికైతే మ్యాచ్ మన చేతుల్లో ఉన్నది. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.